ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమ, క్రైస్తవ సహోదరి సహోదరీమణులారా, పరిశుద్ధమైనటువంటి దేవుని నామములో మీ అందరికీ కూడా పరిశుద్ధాదివారపు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవులు, సంఘ విశ్వాసులు, దేశము, ప్రపంచము అంతా కూడా ఈ కరోనా విపత్తుకరమైనటువంటి దినములలో మహావేదనను అనుభవిస్తూ భయాందోళనతో గడుపుచున్నారు. కాబట్టి ఈ భయంకరమైనటువంటి దినములలో తండ్రి అయినటువంటి దేవుడే మనకు శరణ్యం, దేవుడే మనకు కాపుదల భద్రత కలుగ చేయగలవాడు. కాబట్టి ఆయన వేడుకొనడం ద్వారా మనము ఈ విపత్తుకరమైనటువంటి దినముల నుంచి కాపాడగలమనేటువంటి నమ్మిక, విశ్వాసం, నిరీక్షణ క్రైస్తవులలో కలిగి ఉండవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ ఆదివారం, ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు దైవ వర్తమానాన్ని అందించడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రాబోతూ ఉన్నాం. ఆలయాల పరిచర్య లేదు కనుక కాబట్టి ఈ వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్లో ఏర్పాటు చేసి మీ ముందుంచుచూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ ఆదివారం 10 గంటల సమయంలో ఉదయకాలం మీ కుటుంబ ఆరాధనలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి ఏఎల్సి త్రిపురాంతకమని ఫీడ్ చేయబడినటువంటి ఆ యొక్క మాటలను మనము ఉపయోగించినట్లయితే వెంటనే మన చర్చి పక్షంగా పరిశుద్ధ తోమాలుందరం దేవాలయం త్రిపురాంతకం పక్షంగా వాక్య సందేశం మీకు అందించబడుతుంది. ప్రతి ఒక్కరు గమనించి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచు, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగాలను చదువుకుందాం. తదుపరి వాక్య సందేశంలోనికి వెళదాం. మొదటిగా పరిశుద్ధుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనాల వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. 22వ వచన ప్రారంభం: మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారం ప్రవర్తించువారై ఉండి, ఎవడైనను వాక్యము వినువాడైంది దాని ప్రకారం ప్రవర్తించువాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తనను చూసుకున్న అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్ర్యం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూసి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడైంది తన క్రియలో ధన్యుడను. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని యొద్ద పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటయే పరిశుద్ధ పత్రిక లేఖన భాగం ముగించబడి ఉన్నది. యోహాను సువార్త లేఖన భాగం 16వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. 23వ వచనం ప్రారంభం: ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము సంపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గుడార్థముగా మీతో చెప్పితిని. అయితే నేనిక ఎన్నడను గుడార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా చెప్పు గడియ వచ్చి ఉన్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చునని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పారు. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తమును ఎరిగిన వాడవని ఎవడను నీకు ప్రశ్న వేయనగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చుతామని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా దేవుడు తన మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దైవవర్తమానంలోనికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా గొప్ప తండ్రి, ఈస్టర్ తరువాతి 5వ ఆదివారపు ఆరాధనలోని వాక్య సందేశాన్ని అందించుటకు గాను వినుటకు గాను మాకును మా సంఘానికి క్రైస్తవ బిడ్డలకు మీరిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆదివారపు దినమున సంఘ కుటుంబాలను బట్టి, పెద్దలను బట్టి, సంఘ నాయకులను బట్టి, సంఘ డెలిగేషన్ బట్టి, స్త్రీలు పురుషులు యవన బిడ్డలు యూత్ వారిని బట్టి, విద్యార్థులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది వారి వారి కుటుంబ ఆరాధనలో యజ్ఞమిస్తూ ఈ వాక్యాన్ని తిలకించుచు ఉన్నారు. ప్రతి కుటుంబానికి వాక్యానుసారమైనటువంటి అనుభవమును ఆశీర్వాదము కలుగచ్చాయి. ఇప్పుడు వాక్యాన్ని విత్తడానికి నిలబడి ఉన్నటువంటి నేను అనుకున్న ప్రభువా, నీ శిలువచాడను మరుగుపరుచుకున్న నోటుకురగా వాడుకోమని, ఆత్మీయ ఆశీర్వాదాలు ప్రభువా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్కరికి మరి నీ దీవెన ఆశీర్వాదాల చేత నింపి పరిశుద్ధపరచుమని యేసుక్రీస్తు వారి పుణ్యనామను బట్టి అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు సమాధానములు మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ దైవ వర్తమానంలోని వాక్య భాగాలను మనము చదువుకుని ఉన్నాం. మరి సమయమున దేవుని యొక్క వాక్యాన్ని మనము వినబోతూ ఉన్నాం. కాబట్టి చాలా శ్రద్ధగా ఆత్మీయమైనటువంటి మాటలలోని ఆశీర్వచనాన్ని గ్రహిద్దాం. ప్రియులారా, ఈ రోజున దేవుడు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి మాటలు మనకు వాక్యంలో కనపడుచు ఉన్నాయి. అలాగే లోక సంబంధముగా మనము చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని ఫలింపచేస్తే అది ఒక కుటుంబం. ఆ ఫలింపొట్ట అనగా బిడ్డలతో వారు సంతోషముగా గడపడం. దీన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే భార్యాభర్తలు ఇరువురు కూడా వారి యొక్క దాంపత్య జీవితంలో బిడ్డలను నింపిస్తాడో, ఆ చిన్న బిడ్డలను చూసుకొని వారు సంతోషముగా ఉంటూ ఉంటాడు. దేవుడు మాకు వారసులను ఇచ్చాడు, దేవుడు మాకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, బహుమానాన్ని ఇచ్చాడని సంతోషపడచ్చు. వారిని చూసి ముడిచిపోతూ ఆనందపడుచు ఉంటారు. వారి బుడిబుడి అడుగులలో వారి అడుగులు కనిపించు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఆ చిన్న బిడ్డలను గుండెల మీద ఎత్తుకుని వారి యొక్క తన్నులు గుండెల మీద తంతు ఉంటే ఆనందంగా భరిచేటటువంటి పరిస్థితి ఈ రోజున లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు బిడ్డల ఎడల చూపించేటటువంటి ప్రేమ. అదే బిడ్డలు ఎదిగి ప్రయోజకులై చక్కగా మంచి భౌతవ్యంలో ఉంటే దాన్ని చూసి కూడా సంతోషించేది తల్లిదండ్రులే. అలాగే ఆ తల్లిదండ్రులే ఈ బిడ్డలు ఎదిగిన తర్వాత వారి గుండెల మీద తన్నితే వారు దిక్కులేనటువంటి అభాగ్యులు అవుతూ ఉంటారు. అయినా ఈ దినములలో, ఈ లోకములో ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డలు తన్నినప్పటికీ, వారి గుండెల మీద బాధ వారు పెట్టినప్పటికీ కూడా బిడ్డలు మంచి భౌతవ్యము కలిగి సంతోషంగా ఉంటే అంతకంటే ఆనందం ఆ తల్లిదండ్రులకు ఉండదు. అంతకంటే సంతోషం ఆ బిడ్డల కన్నా తల్లిదండ్రులకు ఉండదు. వారు పెట్టినా పెట్టకపోయినా, వారు పోషణలో తల్లిదండ్రులకు ఉపయోగపడకపోయినా నా బిడ్డలు బాగున్నారు అనేటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున తండ్రి అయినటువంటి దేవుడు మానవుల పక్షముగా అలాంటి ప్రేమే కలిగి ఉన్నాడు. ఒకసారి మనలను మనం ప్రశ్నించుకోవచ్చు. అయ్యలారా, మీ సంతోషము సంపూర్ణమగుటకే నాకు ఆనందం. మీరు ఎప్పుడైతే ఈ లోకంలో సంతోషంగా ఉంటారో, తండ్రిగా నేను చాలా సంతోషపడతాను. జీవాధిపతి అయినటువంటి తండ్రి తన బిడ్డల సంతోషమే తన సంతోషమున భావము కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన అనుగ్రహించే సంతోషము తన బిడ్డల యందు పరిపూర్ణమగుటకే ఆయన పరమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. నిజమే, నా బిడ్డలు చాలా ఆనందంగా సంతోషంగా భూమి మీద నిలవాలి. ఎందుకంటే దేవుడు వారిని సృజించినటువంటి బిడ్డలు సంతోషంగా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఈ రోజున 2 పాఠాలలో మనము గమనించినట్లయితే పిల్లారా, సహజ ముఖమును అద్దములో చూసుకోవడానికి గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసములో ఆరాధించే బిడ్డలు ఎలా ఉండాలో తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఆరాధించేటటువంటి వారు దేవుని బిడ్డలమై
తండ్రిని సంతోషపరచడానికి, దేవుని మహిమపరచడానికి మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? ఈ లోకంలో చాలామంది భక్తిపరులు ఉన్నారు. చాలా విశ్వాసములు కలిగి ఉన్నామని నమ్ముకుంటూ వారందరికీ వారే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించవలసిన సంతోషము పరిపూర్ణమైన ఉన్నది. మేము దేవునిలో ఉన్నాం, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ మా మీదకి వస్తుందని కొన్ని సంఘాలు, కొంతమంది విశ్వాసులు అనేకమైనటువంటి మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. మేము దేవునితో ఏకీభవిస్తూ ఉన్నాము కనుక మేము ఈ సంతోషంలో పాల్పంచుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి సంతోషం! దేవుడు అడుగుచున్నాడు, తమ సంతోషము పరిపూర్ణమైనదనటకు కుదరనటువంటి పని. లోకంలో చాలామంది మోసపూరితమైనటువంటి మాటలతోనూ మోసపూరితమైనటువంటి క్రియలతోనూ ఉన్నారు. కాబట్టి నాకు దేవుడితో నా యొక్క సంతోషం సంపూర్ణమైనదని చెప్తా అసాధ్యం. ఏమి సహోదరుడా, మీరు ఎందుకు ఆ మాట మాట్లాడుచున్నారు? ఎక్కడో దేవుని ఆత్మీయ ప్రేమ కలిగినటువంటి వారు ఎక్కడో ఉంటారు. కానీ లోకమంతా కూడా అలా లేదు. అందుకే ప్రభువారి తమ యొక్క మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా అరుదుగా కనపడుచు ఉంటారు. బహుశా వీళ్ళందరూ కూడా దేవునిలో సంతోషముగా పరిపూర్ణులు కాలేకపోవడానికి గల కారణం లోక సంబంధమైనటువంటి ఆశ. పరిశుద్ధుడైనటువంటి సువార్తికుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటాడు, ప్రభువు శాస్త్రులను పరిశీలనలు చూసి వారు మోసే పీఠమందు కూర్చుందురు కానీ అంటాడు. 3వ వచనం అంటాడు, కనుక వీరు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. ప్రియులారా, నా యొక్క సంతోషము నా దేవునితో పరిపూర్ణమైనదని చెప్పేటటువంటి వారులారా, దేవుడు ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడో చూసారా? పరిసయ్యులు, శాస్త్రులు దేవుని యొక్క మతబోధకులై ఉన్నారు. వారిని గురించి వాక్యం వారి క్రియలను చొప్పున మీరు చేయకుడి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వారు చెప్పుదురే కానీ చేయరు. అందువలననే దేవుడు అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఈ లోకంలో చాలామంది, నేను క్రైస్తవుడను, విశ్వాసిని, దేవుడు నాలో పరిపూర్ణతనిచ్చాడు, నేను సంపూర్ణ ప్రేమను పొందుచు ఉన్నానని విశ్వాసం చెప్పుచూ ఉంటారు. అందువలననే ప్రతిదినం లేవడం, కూర్చునేటప్పుడు ప్రభువా, ఉంచునేటప్పుడు ప్రభువా 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 అని పదే పదే పిలుచుచున్నావు. కానీ ఎందుకు పిలుచుచున్నావు? దేవుడి కార్యాలను నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడి యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నావా? అందుకే పరిశీలన శాస్త్రంలో చూసి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నటువంటి విధముగా మనం కూడా ఇది మన జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లారా, ప్రభువా అని పిలవడం ప్రతి మానవుడికి అలవాటైపోయింది. లేచిన కాడ నుంచి అబద్ధములు, మోసములు, కుట్రలు, ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగి మానవుడు జీవిస్తూనే ప్రభువా అని పిలవడం అలవాటు. కానీ ఆయన చెప్పు మాటల ప్రకారం చేయడం ఈ మానవుడికి అసాధ్యమైనటువంటి. ఎప్పుడైనా దేవుని వాక్యానుసారంగా నడవాలి అంటే నడవగలమా? చేయకూడని పని చేయడానికి ఇష్టపడుచున్నాము తప్ప దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాం. అయ్యా అది దేవునికి విరుద్ధమైనది, దాన్ని చేయబాకు అంటే దాన్ని చేసే తీరుతున్నావు కానీ చేయలేకపోతున్నాం. కాబట్టి వాక్యం మాటల ద్వారా మనం నిలబడలేకపోతున్నాం. అసాధ్యం, అలవాటు కానిది, అలవాటు లేనటువంటిది. అందుకే క్రీస్తు ప్రభువారు తన స్వార్థ కాలంలో యోహాను స్వార్థ 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు. మొదటి వచనం నుండి కూడా నేను నిజమైన ద్రాక్షావళిని ఉపమానం చెప్పుకుంటూ వస్తూ 7వ వచనంలో ఒక మాట అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నది ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, అలవాటు లేని వారలారా, అసాధ్యము కాదనుకుంటున్న వారలారా, దేవుని వాక్యం అంటది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. అందుకు ఇష్టపడుచుకున్నావా? దేవుని వాక్యమును నీ హృదయంలో నింపుకోవడానికి నీవు ఇష్టపడగలుగుచ్చు ఉన్నావా? గ్రహించండి ప్రియులారా, గ్రహించండి. దేవుడు అడుగుచున్నాడు, నా మాటను నిలిచి ఉన్నది అన్నది దైవుని యొక్క తాపత్రయం, క్రీస్తు ప్రభు వారి యొక్క ఆశ. బిడ్డలు వారిలో నా సంతోషం సంపూర్ణమగాలి, నేను ఆనందభరితులను కావాలి అంటే
వారిలో నా మాటలు నిలిచి ఉండాలి, నిలిచి ఉండి విశ్వాసంతో నన్ను ఏది అడిగినా వారికి ఇవ్వడానికి నేను ఇష్టడుగా ఉన్నాను అని చెప్పుచున్నాడు. పిల్ల దైవక తాపత్రయం, దేవుని మాట మన యందు నిలిచి ఉన్నది ఇవ్వకపోవడం మానవుడిగా మనకి రావాలి. తండ్రి చెప్పిన మాట మనం ఏనాడు వినగలిగినాం? బెత్తమాడినటువంటి బిడ్డ శత్రువు అవుతూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో పెరిగినటువంటి వాడు మంచి యోగ్యుడవుతూ ఉన్నాడు. తండ్రి వాక్యానికి అనుగుణంగా జీవించినటువంటి వాడు మంచి విశ్వాసం అవుతున్నాడు. దేవునికి సాక్షులుగా నిలబడుచున్నారు. లేరనే మాట మనం అనకూడదు. అయితే నీ అలవాటును మార్చుకో. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యలారా రండి, నా మాట ప్రకారం అడుగుడి మీకు దొరుకును, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి. దేవుడు ఒక ఒడంబడికను చేస్తున్నాడు. మానవులందరినీ కూడా పిలుస్తున్నాడు, అయ్యలారా రండి అడగండి. ఎందుకనగా నా మాట ప్రకారం మీరు చేయించున్నారు కనుక. చేసేవారు మాత్రమే. ఇందులో ఒక ప్రాధాన్యత, కండిషన్. దేవుని మాట ప్రకారం చేసేవారు. ఇక్కడ అడుగుచున్నటువంటి మాట కండిషనల్ అగ్రిమెంట్, ఒడంబడితో కూడినటువంటి ఒక అగ్రిమెంట్ని దేవుడు నీ ముందు ఉంచుచున్నాడు. నిజమే, అవును ప్రభువా, నీ మాటలు నాలో ఉన్నవి, నీ ఎడల నేను విశ్వాసం కలిగి ఉన్నానని దేవుని యొద్దకు వచ్చి అడిగితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవ మాటగా మనం చూస్తే కండిషనల్ ప్రామిస్. రా, నేను ప్రమాణం చేస్తున్నాను, నీతో ఒడంబడిక చేస్తున్నాను. ఎప్పుడైతే నీలో నా మాటలు ఉన్నవని నేను గుర్తిస్తానో నీకు ప్రమాణం చేస్తున్నాను, నువ్వేం అడగాలో అడుగు అంటున్నాడు. అలా అడగడానికి ఇష్టపడుచున్నాం మా పిల్లరా, క్రైస్తవ విశ్వాసులారా. విశ్వాసము నీలో ఉన్నదని, విశ్వాసం క్రీస్తులో పరిపూర్ణమై ఉన్నదని లోక సంబంధమైనటువంటి మాటల చేత చెప్పడం కాదు, కానీ క్రియల రూపంలో నీవు చూపించగలిగిన ఎడల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఒడంబడిక ద్వారా ప్రమాణం చేస్తున్నాడు. ఒడంబడిక ద్వారా అగ్రిమెంట్ రాసిస్తాను, రా అని పిలుస్తూ ఉన్నాడు. అందుకు సిద్ధమా? దేవుడు అడుగుచున్నాడు. అడగడానికి మాట రావాలి కదా, మాట రావాలంటే స్వరం కావాలి కదా, నోటిని ఉపయోగించాలి కదా. అందుకే భక్తుడైనటువంటి యాకోబు తన మాటతో అంటూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక, ఈరోజు పత్రిక లేఖన భాగంలో 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు. ప్రియులారా, మనము గమనిస్తే ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకునే ఎడలా వాని భక్తి వ్యర్థమే. చూడండి, నోటికి కళ్ళెం పెట్టుకోలేదు, తండ్రిని ప్రేమించలేదు, తల్లిని దూషించేవాడు, అన్నదమ్ములను తిరస్కరించేవాడు, కన్న తల్లులైతే తన బిడ్డలను విడనాడేవాడు, కళ్ళ తండ్రులు బిడ్డలకు సంబంధం లేనటువంటి వారు. ఇటు వారు అందరిని బట్టి దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది. నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి తల్లులు ఉన్నారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి అంటున్నాడు, నీ నాలుకతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు యాకోబు భక్తుడు. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గల వాడని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. మోసపూరితమైనటువంటి భక్తి దేవునికి ఇష్టమైనటువంటి. నోట్లో నుంచి ఏది వస్తుందో, ఈ నోరు దేవుని స్తుతించడానికి దేవా ప్రభువా నాయన అంటూ ఉన్నాం. మరొక మారు అపవిత్రమైనటువంటి మాటలు ఈ నాలుక ద్వారా మాట్లాడుచున్నాం. ఈ నరము లేనటువంటి నాలుక నానా విధములుగా మాట్లాడచ్చు. దేవుని నామానికి అపకీర్తి తీసుకుని వస్తూ ఉంది. కనుక దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నోటికి కళ్ళెము అవసరం. ఎవరు వారు? దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడినటువంటి వారిని అన్నాడు, నా మాట ప్రకారం చేయువారు. కాబట్టి నోటికి కళ్ళెము పెట్టుకోవడం వాడికి అవసరం. నిష్కళంకమైనటువంటి భక్తి అనివార్యమని తెలియపరుస్తున్నాడు. భక్తి పరులారా, నిష్కళంకమైనటువంటి భక్తి, ఏ కళంకము మచ్చ మడత నీలో ఉండకూడదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి స్వార్థ పరిచర్యకు రావడానికి మొట్టమొదట ఆయన ప్రేరేపించినప్పుడు అతను ఎవరి కాలంలో తన పరిచర్యను ప్రారంభించాడు. అతనిలో ఏ మచ్చ కళంకము లేదు. లోక పాపములను మోసుకునిపో దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి రాబడ్డాడు. పాప పరిహారార్థ బలిపశువు. అలాంటి పాప పరిహారార్థ బలిపశువు
ఎలా ఉండాలి? లోక కళ్యాణం కోసమై మానవులందరి యొక్క మోక్షము కొరకై ఆయన రక్తము చిందించేవాడిగా ఉన్నాడు కనుక మనము జ్ఞాపకము చేసుకుంటే కళంకము లేనటువంటి వాడిగా ఈ లోకానికి వచ్చి తన పరిచర్యను ప్రారంభించాడు. కాబట్టి నీవు కూడా కళంకము లేనటువంటి విశ్వాసిగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పత్రిక లేఖన భాగంలో అంటాడు, ఇహలోక మాలిన్యము తన కట్టకుండా కాపాడుకుంటూ జీవిస్తే దేవుని అడిగేటటువంటి హక్కు ఉంటుంది. యెషయా రాజు తన యొక్క ప్రవర్తన, తన నీతియుక్తమైనటువంటి ఆలోచన, తన యథార్థ విశ్వాసతను పరపరచు యెషయా ప్రవక్త యొద్దకు వెళ్ళాడు. యెషయా రాజు దేవుని సన్నిధానంలో ప్రార్థించి దేవుడితో మాట్లాడినటువంటి విధానమును బట్టి ఆయుష్కాలము పెంపొందింపచేశాడు రాజుకి. కాబట్టి ప్రియులారా, అడిగే హక్కుండుటకు కారణం నీలో విశ్వాసం. దేవుణ్ణి అడగాలి అంటే నీ నిజ విశ్వాసము గొప్పదై ఉండాలి. దేవుని మాటను ప్రభువా అని పిలవడం కాదు, కానీ మాట ప్రకారం చేసేటటువంటి నీవు దేవుని ఆత్మీయ కార్యాలను చవిచూడగలవు. ఆయన ఇల్లంతటిని సర్దుకోమన్నాడు రాజుని, కానీ తిరిగి ఆయన ప్రార్థన విని తన విశ్వాసమును పరీక్ష చేసి తిరిగి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవుడు అడిగాడు, పొందుకున్నాడు. మాట ప్రకారం నువ్వు ఉన్నావు గనక, అడగచ్చు ఉన్నావు గనక, అందుకే అన్నాడు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకుంటూ జీవించేవాడు అడగగానే ఇస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటూ ఉంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలన అనుటయే నా ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉన్నావా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించగలిగించున్నావా? దేవుడు అంటున్నాడు, ప్రియులారా, మీరు నన్ను అడగడానికి అర్హత ఏమిటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకడు ప్రేమింపవలనటువంటి నా ఆజ్ఞ. ఆ ఆజ్ఞను శిరసా వహించగలిగితే దేవుడు ఆత్మీయ కార్యము నీలో జరిగిస్తాడు. అలా జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట అంటాడు, మంచివాని యొక్క ప్రవర్తన ఏ రీతిగా కనపడుచున్నది? వాడు దేవుని యందు విశ్వాసపరుడు అనేటువంటి మాటలు ఎలా కనపడుచు ఉంటాయి? ఎక్కడ అబ్రహాము కుమారుడే వీడు కూడా అని అనడంలో గల కారణం, ఇదిగో ఇశ్రాయేలులో అనేటువంటి ఇంత విశ్వాసురాలను ఎవరిని చూడలేదు అని దేవుడే చెప్పగలిగాడు అంటే వారి క్రియలలో ఉన్నటువంటి బలమైనటువంటి కారణాలు మనకు కనిపించున్నాయి. కాబట్టి మనము మన క్రియలు, అందుకే ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం అంటాడు, చెట్టు మంచిది, పండు మంచిది, చెట్టు దాని ఫలము వలన తెలియబడినట్లే మన ఫలాలను మనం చూపించవలసి ఉన్నాం. నిజమే, దారిని వెలిచి ఉన్నాడు, గుర్తించింది, అతడు విశ్వాసి అనుకుంది, ఇంటికి ఆహ్వానించింది, గదిని ఏర్పాటు చేసింది, ఆహారం పెట్టింది, ఆత్మీయ ఆశీర్వాదపు ఫలాలను పొందింది సునామీరాలు. కాబట్టి ఎదుటివారు గ్రహించేటటువంటి క్రియలు నీలో ఉండాలి. నిజమే, ఇది చెట్టు, ఫలములు ఉన్నాయి, ఆ మంచి ఫలములు మనలో కలిగి ఉన్నాయి. అలాంటి ఫలములు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ క్రియలే ఎవరికి శిష్యులో తెలియచేస్తూ ఉంటాయి. పరిశుద్ధులు అందరూ కూర్చున్నారు, క్రీస్తు ప్రభు వారు కూడా వారి శిష్యులతో కూర్చుని ఉన్నారు. వేరే ఒకరు వచ్చారు, అయ్యా ఇదిగో నీ తల్లిదండ్రులు, నీ సహోదరులు అని పిలిచారు. పిలిచినప్పుడు క్రీస్తు ప్రభు వారు అన్నాడు, ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నా సహోదరులు? ఇదిగో అక్కడ అంటాడు ఒక మాట, మీ స్నేహితులను చూసి మీ స్వభావం ఏమిటో ప్రపంచం గుర్తించాలి అంటే మీ క్రియలే సాక్ష్యము. అందుకే అక్కడ ఒక మాట అంటాడు, యోహాను మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటాడు, అయ్యా 49వ వచనంలో చూస్తే తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, ఇదిగో నా తల్లియు నా సహోదరులు. అంతే తప్ప వారెవరు? నేను పరిచర్యకు వచ్చాను, క్రీస్తులో స్వార్థను ప్రకటిస్తున్నాను, క్రీస్తులో విశ్వాసంతో జీవిస్తున్నాను, నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను క్రీస్తులో ఏకమై ఉన్నాను. కాబట్టి ఈ సహోదరులే నా తల్లిదండ్రులు, నా సహోదరులు, ఆత్మీయ తల్లిదండ్రులు, సహోదరులు. అందుకే శిష్యుల వైపు చూసి వీరిగో వీరే నా తల్లిదండ్రులు. కాబట్టి నిన్ను చూసి క్రీస్తు ప్రభువు నీ విశ్వాసము చూసి
వీరే నా తల్లిదండ్రులు, వీరే నా సేవకులు, వీరే నా సహోదరులని చెప్పగలిగేటటువంటి ఆధిక్యత క్రైస్తవ విశ్వాసంలో మీలో ఉండాలని ఈ దినమున వాక్య భాగం ద్వారా తెలియపరుస్తున్నాను. మీ స్నేహితులను చూసి మీ స్వభావం ఏమిటో ప్రపంచం గుర్తించగలదట. నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు? మంచివాడితోనో చెడ్డవాడితోనో? విశ్వాసం అయితే చెడ్డవాడితో సహవాసం చేస్తే వీడు వాడవుతాడట, లేదా వాడు వీడవుతాడట. కాబట్టి వాడు వీడైనా వీడు వాడైనా నీ మంచి క్రియలు చెడ్డవాడితో కలిపితే అవి చెడ్డవాడిగానే కనపడుతుంటాయి. ఆ మంచితనం అక్కడ గుర్తింపు రా. కాబట్టి ప్రియులారా, నీ స్నేహము క్రీస్తుతో ఉండాలి. క్రీస్తు కార్యాలతో, క్రీస్తు వాక్యంతో అంటకట్టబడి ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, అంటకట్టబడేటటువంటి జీవితం ఆశీర్వాదకరం, అది విస్తారముగా ఫలిస్తూ ఉంటుంది. నేను నిజమైన ద్రాక్ష 15వ అధ్యాయం వాక్య భాగంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం గ్రహించాలి, ద్రాక్షావళిలో మనం అంటుకట్టబడాలి. అప్పుడు దాని యొక్క పరిమళత, దానిలో ఉన్నటువంటి మాధుర్యం, దానిలో ఉన్నటువంటి ఫలసాయాలను నువ్వు పొందుతావు. ఆ రీతిగా పొందటానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అయితే క్రీస్తులో నీ విశ్వాసం పరిపూర్ణమవడానికి నీవు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు? అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పిపోయి ఉంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు బాధపడుచున్నారు. ముందుగా ఒక మాట చెప్పాను, తల్లిదండ్రులు ప్రేమను బిడ్డలు చూపించలేకపోయినా ప్రేమ వారి పట్ల, కానీ తల్లిదండ్రులు ప్రేమ బిడ్డల ఎడలో చూపిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా సరే వాడు కొట్టినా తిట్టినా నా బిడ్డలు అంటారే తప్ప వారు నా బిడ్డలు కాదు అనే మాట వల్ల అనలేదు. కానీ బిడ్డలు తల్లిదండ్రులు త్రోసేసేటటువంటి గుణం ఉన్నది, త్రోసివేసేటటువంటి గుణం ఉన్నది. అందుకే ఇశ్రాయేలు ప్రజలను బట్టి యెహోవా దేవుడు చాలా బాధపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం అంటాడు, అయ్యా నేనేం చేశాను అన్నది ప్రశ్న వేస్తూ ఉన్నాడు. పాత నిబంధన లేఖన భాగంలో నేను శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళిని తీసుకుని వచ్చాను, ఎత్తైనటువంటి స్థలము మీద చక్కగా దాన్ని పెంచి పోషించడానికి రాళ్ళను వేరాను, పాదులు చేశాను, సదును చేశాను, నీరు పెట్టాను, ఆ ద్రాక్షావళిని నాటాను, వాటికి కావలసినటువంటివన్నీ కూడా అందించాను పోషకాలు. తిరిగి దాని కాపుకు వచ్చేసరికి కారు ద్రాక్షాలు కాసింది. కారణం ఏంటి? ప్రశ్న. అందుకే ఇక్కడ యెహోవా దేవుడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నాను, నా బిడ్డలు నాలో పరిపూర్ణ సంతోషాన్ని పొందాలి, నేను వారి సంతోషాన్ని చూసి నేను కూడా ఆనందపడుతున్నవ్వాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే, ప్రియమైనటువంటి వారలారా, వాక్యము వినిన ప్రకారం ప్రవర్తించని వారై ఇశ్రాయేలు ప్రజలున్నారు. అందుకే ఈ మాట అంటాడు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మారిన మాటలు వారు అడుగునొచ్చున్నారు. నేనేమి చేస్తానని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడవాడు ఒక్కడము లేకపోయాను. యుద్ధమునకు చొరబడి గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరిగి ఉన్నాను. నేనేం చేశాను అని వారి అంతరాత్మను బట్టి వారు పరిశీలన చేసేటటువంటి వారిగా లేకపోవడం దేవుడు విచారకరమైనటువంటి వ్యక్తాన్ని తెలియపరుస్తున్నాడు. పాత నిబంధన కాలం, క్రీస్తు వచ్చిన తర్వాత అనేక మంది మారు మనసు పొందినటువంటి వారు కూడా ఉన్నారు. అయ్యా అయ్యా అడుగుచుకున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయం 30వ వచనం అంటాడు, నేనేం చెయ్యాలి? ఎవరాయన? దేవుని సేవకులను శిరసాలలో వేసి శిరసాల నాయకుడుగా బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి. వారిని బయటికి తీసుకుని వచ్చినప్పుడు వారి గాయములు కడిగి వారికి శుభ్రం చేసి, అయ్యలారా నేనేమి చేయాలి? వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయవలనని అడుగుచుకున్నాడు. పాత నిబంధనలు అయితే క్రీస్తు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేనేం చేశాను అన్నది ప్రశ్న. నేను మీకేం నేరం చేశానని తండ్రి బిడ్డలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి తన సేవకుల స్వార్థలో, అయ్యలారా నేనేమి చేయాలి, రక్షణ పొందడానికి నేనేమి చేయాలనే ఆతృత ప్రతి క్రైస్తవ విశ్వాసంలో ఉండాలి, ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండాలి. అప్పుడే తండ్రి సంతోషిస్తాడు, ఆనందపడతాడు. మీరు ఎప్పుడైతే సంతోషముగా క్రీస్తులో ఉంటారో అది చూసినటువంటి తండ్రి మహా ఆనందభరితుడై ఉంటాడు. నా బిడ్డలు ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. సాతానా చూసావా? భూలోకంలో నా యొక్క ఇష్టడైనటువంటి యోగును చూసావా? అతడు ఎంతో భక్తిపరుడు, ఆస్తిమంతుడు,
ప్రేమ కలిగిన వాడు అని చెప్పుచున్నాడు. కాబట్టి భక్తి విశ్వాసం అది మనలో కలిగి ఉండాలి. అది కలిగి ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం, నీవు ఆశీర్వదించినదేదో అది నీవు ఇతరులకు చేయగలగాలి. అదే క్రైస్తవ విశ్వాసం. నేను క్రీస్తులో బలపరచబడాలి అన్నప్పుడు నీవు కూడా నీ స్వార్థ ద్వారా, నీ నోటి మాట ద్వారా, నీకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి ఇతరులను మార్చగలిగేటటువంటి స్థితికి తీసుకురావడమే గొప్ప వరమని తెలియపరుచున్నాడు. అంతేకాకుండా క్రైస్తవ విశ్వాసంలో ఏమి నీచములో వాటిని కూడా గ్రహించాలి. అది చెడు, దాని యొద్దకు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. అది దుర్గంధం, దాని జోలికి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. అది క్రైస్తవ విశ్వాసంలో ఉండవలసినటువంటి లక్షణం. ఆ లక్షణాలు కలిగి మనం జీవించాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. పిల్లలు అలా ఉండడానికి ఇష్టపడుచున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం అంటాడు, పరిసయ్యులు సద్దూకయ్యులు అనేకులు బాప్తీసం పొందుట చూసి యోహాన్ అంటాడు, అయ్యా సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు మారు మనసుకు తగిన ఫలమును ఫలించింది. విశ్వాసులారా, సర్పసంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడని పరిశీలన శాస్త్రంలో చూసి బాప్తీసం ఇచ్చి యోహాను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మారు మనసుకు తగిన ప్రతిఫలమును మీరు పొందండి. విశ్వాసులారా, అలాంటి జీవితమును జీవించడానికి ఇష్టపడుచున్నారా? దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్లు చేయడానికి దేవుడు నిన్ను అడుగుచున్నాడు. అలా చేసినటువంటి వారిని దేవుని పిల్లలు అన్నాడు. చెప్పిన మాట ప్రకారం చేసినటువంటి వారిని దేవుని పిల్లలు అన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం అంటారు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎప్పుడైతే ఆయన మాటను వింటాము, వారు దేవుని పిల్లలు. దేవుని యొక్క వాక్యం, మనము దేవుని పిల్లలమని ఆత్మ అనగా తండ్రి అయినటువంటి దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. వారు నా పిల్లలు, నేను ప్రేమించున్నాను. కాబట్టి ఆ సాక్ష్యము చెప్పడానికి దేవునికి వారసులై గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటే 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు, కాబట్టి నీవిక దాసుడవు కావు సోదరా, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. నీ విశ్వాసమును బట్టి నువ్వు దాసుడవు కాదు. దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. నీ క్రియలు నీతియుక్తమైనటువంటి క్రియలు కనుక దేవుడే నిన్ను అంగీకరిస్తున్నాడు. ఆ పౌలు గారి సంఘానికి అంటాడు, అయ్యలారా, మీరిక దాసుడు కారు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. దేవునికి వారసులుగా ఉండడానికి ఇష్టపడుచున్నామా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డల మరొక మాట అంటాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అంటాడు, కాబట్టి ఇక మీదట ప్రజలను పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నాము. దేవుని యొక్క సంతోషము పరిపూర్ణం కావాలి అంటే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవితం కలిగి ఉండాలి. నీ క్రియలను చూసి ఎదుటివారు దేవుని మహిమపరచాలి. అలా ఉండడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని ఈరోజు అడుగుచున్నారు, అయ్యలారా, నా వాక్యము విని వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అంటాడు, అయ్యలారా, వినిన వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. అలా ఉండడానికి ఇష్టపడుచున్నామా? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటాడు, మా హృదయము మీద వ్రాయబడిన మనుషులందరూ తెలుసుకొనొచ్చు. మా హృదయము మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు, చదువుకొనొచ్చున్న మా పత్రిక మీరే కారా? మా హృదయముల మీద వ్రాయబడి ఉంది. మా హృదయంలో రాయబడాలి. ఎక్కడో వ్యాపారం చేసుకున్నాడు ఒక స్త్రీ వెళ్ళింది, వాక్యాన్ని వింది, హృదయము తెరవబడిందని చెప్పి. అలాగే వాక్యానుసారమైనటువంటి మాటలు ఈ కొరింథీ సంఘం అంటే, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకోవచ్చు, చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా? మమ్మల్ని చూసి అంటే ఇక్కడ దీనిలో ఉండడం అంతరార్థాన్ని మనం గమనించాలి. హృదయంలో ఏదో రాశాడు, ఆ రాసినటువంటి విధముగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి వారు అనేక మంది వారిని చదువుచున్నారంటే వారిని వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పత్రిక మీరు కారా? గొప్ప ఆత్మీయ మాట. మీరు నేర్పినటువంటి ఆత్మీయ విషయాల ద్వారా మేము జీవిస్తూ ఉన్నాం కాబట్టి మమ్మల్ని చూసి వారు చదువుకొనిచున్నారు. ఈ రాసినటువంటి పత్రిక మీరే అని దేవునికి
కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని సంఘము వ్యక్తపరుస్తూ ఉన్నది ప్రియులారా. సంఘము వ్యక్తపరుస్తుంది. సువార్త ప్రకటించే సువార్త జీవిత సాక్ష్యమే మన సంతోషం పరిపూర్ణమగుటకు మరియు దేవునికి ఆనందం కలుగచేయుటకే విశ్వాసి పరిపూర్ణత ఆపాదించబడుచున్నది. ఆ రీతిగా ఉండడానికి ఇష్టపడుచున్నామా? మీరు వినుమాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించగలిగిన నాడు పరిపూర్ణ సంతోషము అనుభవించగలిగి దేవుని కృపామహిమకు వారసులము కాగలము. కాబట్టి ప్రియులారా, దేవుని కృపామహిమకు వారసులముగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజున వాక్యంలో మీ సంతోషం సంపూర్ణమగుటకు అగుటయే నాకు ఆనందం. తండ్రి అంటున్నాడు, అయ్యలారా, మీ లోకంలో నా విశ్వాసులై ఉండి జీవిస్తూ మీరు సంతోషముగా సంపూర్ణతతో ఉంటే అది నాకు ఆనందం. తండ్రి యొక్క బాధ్యత, బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అయితే వినిన వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. మిమ్మల్ని చూసి ఎదుటివారు క్రీస్తుకు వెంబడించే వారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడై ఉండాలని, దేవుని కృపామహిమకు వారసులము కాగలమన్నట్లు జీవించగలడు ధన్యతను సంపాదించి అటు పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా నీ విశ్వాసమును కాపాడి తండ్రి యొక్క సంతోషాన్ని మనకు పంచడానికి ఇష్టడుగా ఉండే పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మన మధ్యలోనికి రాబోతున్నాడని మనం గ్రహించి ఆత్మీయ ఆశీర్వాదం మీరు పొందడానికి దేవుని కృప ఎల్లవేళలా మనందరికీ తోడై ఉండి దీవించుగాక. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మను మనం ప్రేరేపించుగాక. సమస్త జ్ఞానం అనుభవించిన దేవుని సమాధానం మీ హృదయంలో తలపులకు కావలి ఉన్నగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు కృపయు కరికరము కలిగిన దేవా పరిశుద్ధుడా, ప్రేమానమ్మకమైనటువంటి మా గొప్ప తండ్రిని వందనాలు. ఇప్పటివరకు నీ మాటలు చెప్పడానికి ఆధిక్యతనిచ్చారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా 5 మంది తిలకిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అది బిడ్డలందరికీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించారు. తండ్రి సంతోషం, బిడ్డల యొక్క సంతోషము పరిపూర్ణమైనప్పుడు తండ్రికి ఆనందం. కాబట్టి విశ్వాసులారా, మీరు ఏ రీతిగా ఉన్నారు? చెప్పేవారిగా ఉన్నారా? చెప్పి చేయలేని వారిగా ఉన్నారా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నాలుక నరము లేనిది, దాని ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు. కాబట్టి ఎవడైతే తన నోటిని స్వాధీనపరచుకొని నిష్కళంకమైనటువంటి భక్తి కలిగి ఉంటాడు, అటువారు విశ్వాసమును ఇహలోక మాలిన్యం అనకుండా కాపాడుకుంటూ జీవిస్తూ ఉంటారో ప్రభువుని అడిగే అధికారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా నీ జీవితకాలం అంతటా అడిగి పొందుకోలేకపోతూ ఉన్నామని ఆలోచన చేస్తూ ఉన్నావేమో. ఈలోక సంబంధమైనటువంటి ఇహలోక మాలిన్యాన్ని నీ యొక్క హృదయానికి అంటకుండా దాన్ని కాపాడుకొని దేవుని అడిగినప్పుడు దేవుడు సమస్తము దయచేస్తానంటూ ఉన్నాడు. అయ్యా, నీ విశ్వాసము మంచిదైతే మంచి ఫలములు ఫలిస్తావు. అలాంటి ఫలముల కొరకు దేవుడు అడుగుచున్నాడు. ప్రియులారా, పాత నిబంధన కాలంలో దేవుడు అడుగుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బట్టి నేనేమి చేశాను వీరికి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నూతన నిబంధన కాలంలో సువార్థికుల ద్వారా నేనేమి చెయ్యాలి అని ప్రశ్న విశ్వాసంలో పెంపొందింపచేశారు. కాబట్టి మనం ఏమి చేస్తూ ఉన్నాం, ఏమి చేశాం, ఏమి చేసి వాక్య ప్రకారమైనటువంటి జీవితమును కలిగి ప్రవర్తించగలిగినప్పుడు పరిపూర్ణ సంతోషం అనుభవించగలిగి దేవుని కృపామయకు వారసులము కాగలము కనుక దేవుని వారసులముగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క సంతోషకరమైనటువంటి వర్తమానము ద్వారా దేవుడు మనల్ని దీవించి ఈ సంఘానికి, సంఘములోని ప్రతి కుటుంబాలకు, బిడ్డలకు ఎవరెవరు అవసరతలు అక్కర్లు తీర్చి సమాధానం నెమ్మదినిచ్చి ఆత్మీయ ప్రేరణ చేత ప్రతి కుటుంబాన్ని సంరక్షించి పోషించి ఈ పరిచర్య మరి అనేక రీతులుగా వాడబడినట్లు దేవుడు కృపనిచ్చి దీవించి ఆశీర్వదించి సంఘానికి తోడై ఉండి క్రైస్తవ బిడ్డలందరికీ దీవెన అనుగ్రహించినట్లు కృప దయచేయుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపా కాపుదల, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసములు ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు.